మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం నుంచి 29వ వచనం వరకు చదువుకున్నాం. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్టీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి దాన్ని నేను రప్పించదను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అత్యున్నత సింహాసనంపై ఆశీర్వైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు వినతులు ప్రణతులు చెల్లించుకొనొచ్చు నామయ్య. జనక యొక్క మధ్యాహ్న సమయంలో నా ప్రభువా హీనురాలిని ఎందుకు పనికిరానటువంటి నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మీ యొక్క నా తండ్రి వాక్యములను మీ యొక్క మాటలను వివరించడానికి నన్ను ఇక్కడ నిలువ పెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లించుకొనొచ్చు నామయ్య. దేవా, మట్టి దేహమైనటువంటి నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి వాడుకోమని అడుగుచున్నాం తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వినగలిగే చెవులను, విని గ్రహించగలిగే మనస్సును నాకును మా అందరికీ కూడా దయచేయమని యేసువారి శ్రేష్టమైనటువంటి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చదవబడినటువంటి లేఖన పాఠ్యభాగము మరలా నేను చదువుతాను. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 27 నుంచి 29 వరకు. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచు ఉండగా యెహోవా వాక్కు తిష్టీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించెదను. అహాబు ఆ మాటలు విని, అసలు ఈ యొక్క అహాబు గారు ఎవరైనా మనం ఆలోచన చేస్తే అహాబు గారు ఓమ్రీ గారు కుమారుడు అతండి. ఓమ్రీ గారు ఎవరైనా మనం ఆలోచన చేస్తే ఈయన ఇశ్రాయేలీయులకు మహారాజు అతండి. ఈ యొక్క మహారాజు గారు తర్వాత ఆ ఓమ్రీ గారు చనిపోయిన తర్వాత అహాబు గారికి ఈ యొక్క మరి పరిపాలన బాధ్యత పటాభిషేకం జరిగింది కనుక ఆయన ఒక మహారాజు గారు. అయితే ప్రియులరా, ఇక్కడ మనం చూడవలసినటువంటి అంశం ఏమిటంటే, మరి మహారాజు గారు ఎక్కడైనా ఏడుస్తారండి? ఎక్కడైనా బాధపడతారా? గోనెపట్టు ధరించవలసినటువంటి అవసరం ఏముంటుందండి? ఉపవాసం ఉండవలసినటువంటి అవసరం ఏముంటుంది? అయితే ప్రియులరా, మనం పేటగా ఇక్కడ చూసినట్లయితే మరి అహాబు గారు కన్నీరు కారుస్తూ ఉన్నారండి. ఉపవాసముని అంగలార్చుచూ ఉన్నారండి. గోనెపట్ట ధరించుకున్నారండి. దేవుని వైపు చూస్తూ ఏడుస్తూ ఉన్నారండి. అయితే రాజ కుటుంబీకులు మరి ఎలా ఉంటారండి? పొట్టు వస్త్రములు ధరిస్తారు కదండి. వారి భోజనం విషయంకి వస్తే వారు భోజనం లంచ్ చేసేటువంటి సమయంలో మరి డైనింగ్ టేబుల్ మీద వారు కూర్చున్నప్పుడు వారి మనస్సుకి ఏ విధమైనటువంటి ఆహారము తినాలి అని అనిపిస్తే ఆ విధమైనటువంటి ఆహారము ఆర్డర్ జారీ చేయగానే డైనింగ్ టేబుల్ మీద ఉంటుంది కదండి. అటువంటి మరి గొప్ప మరి పరిస్థితిలో ఉన్నటువంటి మహారాజు పొట్టు వస్త్రాలను కట్టుకోలేదండి. బట్టలు తీసేసి గోనెపట్ట ధరించుకుని కొడుపు మార్చుకుంటూ ఉపవాసంతో వేదన పడుతూ ఉన్నారండి. వేదన పడుతూ ఉంటే రాజులు ఉండవలసినటువంటి బిహేవియర్ కన్నా ఇక్కడ మరి విడ్డూరంగా కనిపిస్తూ ఉందండి. అసలు ఏం జరిగింది ఏంటి అని మనం లోపలికి వెళ్ళినట్లయితే ప్రియులరా, ఈ యొక్క అహాబు రాజు గారు పరిపాలిస్తున్నటువంటి నగరం పేరు షోమ్రోను నగరం అటండి. ఇక షోమ్రోను నగరం పర్యటన చేస్తూ మహారాజు గారు దేశమంతా కూడా ప్రజల యోగక్షేమాలు తెలుసుకునేటువంటి
విషయంలో మరి పాప రాజ్య పరిపాలన మొత్తం రాజ్య విస్తీర్ణం అంతా తెలుసుకుని సైనికులను వేసుకుని కొంతమంది అధికారులను తన వెంట పెట్టుకుని చక్కటి ద్రాక్ష తోట కనిపించిందంటండి. ఆ ద్రాక్ష తోట అంట చూడడానికి చాలా అందంగా ఉందంటండి. పూతలతోనూ పిందులతోనూ కాయలతోనూ అదేవిధంగా పండిపోయినటువంటి కాయలతో చక్కగా కనిపించిందంటండి. కనిపించినప్పుడు రాజుగారి మనసు చాలా ఆహ్లాదకరంగా మరి చాలా దాన్ని ఎలాగైనా నా సొంతం చేసుకోవాలి అనేటువంటి దురాశ రాజుగారి మనసులో సైతాను ప్రేరేపించింది అనమాట అండి. మరి యెహోవా తండ్రి గారు భక్తుడైనటువంటి మోషే గారికి సెలవిచ్చారు కదా 10 ఆజ్ఞలలో, నీ పొరుగు అనేది ఏది కూడా మనం ఆశించకూడదండి. ఆశిస్తే దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో ఒకసారి మనం లోతుకి వెళ్ళి అహాబు గారి జీవితంలో ఏం జరిగిందో చూద్దాం ప్రియులరా. అయితే అహాబు గారి యొక్క ద్రాక్ష తోటను చాలా ఇష్టపడ్డారు. ద్రాక్ష తోటను ఇష్టపడిన తర్వాత ఈయన ఏం చేశారంటే పక్కన ఉన్నటువంటి సైనికులను పిలిచారనమాట అండి. పక్కన ఉన్నటువంటి సైనికులను పిలిచి వారితో అంటూ ఉన్నారు కదా, అహాబు గారు ఈ యొక్క ద్రాక్ష తోట ఎవరిది, ఆ యొక్క వ్యక్తి ఎక్కడ ఉంటారు, వెంటనే నా యుద్ధకు తీసుకుని రండి, నేను ఆ యొక్క వ్యక్తితో మాట్లాడాలని ఒక ఆజ్ఞను ఉత్తర్వు చేశారనమాట అండి. అయితే మరి సైనికులు ఏం చేశారంటే వెంటనే ఈ యొక్క మరి ద్రాక్ష తోట ఎవరిది అని ఆచూకీ కనుక్కోవడానికి ఆ ద్రాక్ష తోట ప్రక్కన ఉన్నటువంటి రైతులు ఉంటారు కదా, వారి ద్వారా తెలుసుకుని ఎలాగైతే ఆ వ్యక్తి యొక్క ఆచూకీ కనిపెట్టారనమాట అండి. ఆ ద్రాక్ష తోట గల వ్యక్తి ఎవరంటే నాబోతు అనమాట అండి. నాబోతు అనేటువంటి వ్యక్తి ఇజ్రాయేలీయుడు అనమాట అండి. అయితే ఈ యొక్క వ్యక్తి అంట దేవుని యందు చాలా భయము, భక్తి, వినయము, సత్యవంతుడై యథార్థముగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క రాజుల గ్రంథంలో ఆయనకు పేరు లిఖించబడింది అనమాట అండి. లిఖించబడినప్పుడు సైనికులు నబోతు గారి దగ్గరికి వచ్చినప్పుడు సైనికులు నబోతు గారితో అంటూ ఉన్నారు కదా, నబోతు నేను మహారాజు గారు పిలుస్తూ ఉన్నారు, నువ్వు వెంటనే బయలుదేరి మాతో రా అని పిలిచినప్పుడు సామాన్యుడైనటువంటి ఈ నాబోతు గారి మనసు ఎలా ఉంటుందండి? ఇప్పుడు మనం అందరం సామాన్యులమే. మన దగ్గరికి ఒక కానిస్టేబుల్ గారు వచ్చి మిమ్మల్ని ఎస్సీ గారు పిలుస్తున్నారు వెంటనే నా వెనకాల వచ్చేయండి మనకి ఎలా ఉంటుంది? మనం ఆలోచించుకుంటాం లోపల ఏ విధంగా, అబ్బాయి నేను చాలా ఒక గొడవలకు వెళ్ళను, పక్క వాళ్ళని ఏమన్నాను, నా పని నేను చూసుకుంటాను. ఇలాంటి సందర్భంలో నాకు పోలీస్ స్టేషన్ నుంచి ఎస్సీ గారు కౌరు ఎలా వచ్చిందని కంగారు పడతాం కదా. అట్ ద సేమ్ టైము సైనికులు అంటే ఇక్కడ పోలీసులని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అటువంటి పోలీసులు ఇక్కడికి వచ్చినప్పుడు నాబోతు గారు తప్పించుకునేటువంటి ఛాన్స్ 1% కూడా లేదండి. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రాజుగారు తన సింహాసనంపై ఆశీనుడై ఉన్నారండి, అహాబు రాజుగారు. మరి రాజుగారు కూర్చుంటే సోలోగా ఉంటారండి, ఒంటరిగా ఉండరు కదండి. రాజుగారు చుట్టూరు మరి చాలా మంది అధికారులు ఉంటారు, సైనికులు ఉంటారు, మొత్తం అధిష్టానం అంతా నిండిపోయి ఉంటారనమాట. నిండు సభలో ఈ నాబోతు అనేటువంటి నిర్దోషి లేకపోతే సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిని రాజుగారి ముందు నిలువబెట్టారండి. రాజుగారి ముందు నుంచుంటే ఆయనకి ఎలా ఉంటుందండి? భయవేస్తారు కదండి. అందరు నుంచున్నారనమాట. భయపడిపోతూ నుంచుంటే రాజుగారు మాట్లాడుతున్నారు కదండి. ఏమంటున్నారంటే, నాబోతు నీ ద్రాక్ష తోట నేను పరిపాలిస్తున్నటువంటి షోమ్రోను నగరాన్ని ఆనుకుని ఉంది, సో నీ ద్రాక్ష తోట నాకు ఇచ్చేయి, దానికి బదులుగా నేను వేరొక ద్రాక్ష తోట నీకు ఇస్తాను, లేదా ఎంతో కొంతకి నాకు వెలకి అమ్మేయి అనేసి అన్నారనమాట. అయితే నాబోతు గారు చాలా కంగారు పడిపోతున్నారంటండి, చాలా భయపడిపోతున్నారంట. రాజుగారితో ఏం సమాధానం ఇవ్వాలి, నేనేం సమాధానం చెప్తే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది, ఏ విధమైనటువంటి మరి ఒత్తులు మా మీదకి తీసుకొస్తారని ఆయన భయపడుతున్నటువంటి సందర్భంలో దేవునికి మొరపెట్టుకుని ఆయన చక్కగా రాజుగారికి సమాధానం చెప్పారంటండి. ఏమనంటే, అయ్యా రాజుగారు, ఈ యొక్క పొలము మా తరతరాల నుంచి మాకు వస్తూ ఉంది, ఈ పొలం మీద మా కుటుంబం అంతా కూడా ఆధారపడి బ్రతుకుతూ ఉన్నామయ్యా, దయచేసి ఈ పొలమును మీరు అడగొద్దు, మేము ఈ పొలమును మీకు ఇవ్వలేమని ఈయన భయపడుతూ మరి కర్ర ఎరగకుండా పాము చావకుండా రాజుగారికి సమాధానం చెప్పారనమాట అండి. సమాధానం చెప్తే ఆ నిండు సభలో మరి రాజుగారి ముందు చాలా మంది ఉంటారు కదండి, ఆ నిండు సభలో రాజుగారికి సామాన్యమైనటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి సమాధానాన్ని
ఆయన చిన్నబోయాడటండి. అవమానంగా ఫీల్ అయిపోయి తక్షణమే రాజుగారు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి తన గదిలోనికి వెళ్ళిపోయి అప్పటి నుంచి బయటకు రావట్లేదంటండి. అన్నపానాలు తీసుకోవట్లేదంట. దేశం యొక్క యోగక్షేమములు కూడా తెలుసుకోవట్లేదంటండి. అటువంటి సందర్భంలో మరి మహారాణి గారికి ఈ వార్త తెలిసిందటండి. మహారాణి గారు ఎవరంటే యెజబెల్ అనమాట. ఈ యెజబెల్ ఎవరంటే ఒక హైందవ స్త్రీ, దేవునిని ఎరుగునటువంటి స్త్రీ. ఒక క్రైస్తవుడైనటువంటి ఇశ్రాయేలీయుడైనటువంటి అహాబు రాజు గారు చేసినటువంటి తప్పుదం ఏంటండి? యెజబెల్ గారిని వివాహం చేసుకోవడం. వివాహం చేసుకున్న తర్వాత యెజబెల్ మహారాణి గారు ఏం చేశారంటే మరి రాజుగారి దగ్గరికి వచ్చారండి. రాజుగారి దగ్గరికి వచ్చి ఆయన యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని. తెలుసుకున్న తర్వాత విషయం అంతా మరి రాణి గారికి ముందే తెలుసు కదా. రాజుగారిని ఓదార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అయ్యా, మీరు రాజు, మీరు ఆర్డర్ వేస్తే వాళ్ళు మన ముందు ఉండవలసిందే, మనము చేసిందే చట్టం, ఆమోదించిందే చేయాలి. మీరేంటి సామాన్యుడి వలె బాధపడుతూ కృంగిపోతూ అన్నపానములు తీసుకోకుండా ఎందుకు ఇంత వేదన పడుతూ ఉన్నారు? మీరు ధైర్యంగా ఉండండి. దయచేసి మీరు లేచి స్నానం చేసి పొట్టు బట్టలు ధరించుకుని ఆహారం తీసుకుని సంతోషంగా ఉండండి. ఆ నాబోతు అనేటువంటి వ్యక్తి యొక్క ద్రాక్ష తోట నేను మీకు అప్పగిస్తాను అని తన భర్తకి మాట ఇచ్చిందంటండి. మాట ఇచ్చిన తర్వాత ఆమె సరదాగా మాట ఇవ్వలేదండి. అది నిజంగా నెరవేర్చడానికి కొన్ని మాయోపాయములు చేసినట్లు మన బైబిల్ గ్రంథంలో మనకి తేటగా కనిపిస్తుందండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము ఖాళీ సమయంలో చదువుకుంటే ఇదంతా కూడా మనకి తేటగా అర్థమవుతుంది అనమాట అండి. అయితే ఇక యెజబెల్ మహారాణి ఏం చేసిందంటే రాజుగారు మరి తయారు చేసినట్లు ఒక తాకీదును, ఈ రోజుల్లో చెప్పాలంటే ఒక లెటర్ను తయారు చేయడం జరిగిందనమాట. ఆ లెటర్ను తయారు చేసిన తర్వాత అది రాజముద్ర లేకపోతే దానికి వాల్యూ ఉండదు అనమాట అండి. ఆ యొక్క రాజముద్రను కూడా ఆ తాకీదు మీద వేయించడం జరిగిందనమాట అండి. వేయించిన తర్వాత ఈమె ఏం చేసిందంటే నాబోతు గారు ఎక్కడైతే ఉన్నారో, ఏ ఏరియాలో నాబోతు గారు నివసిస్తూ ఉన్నారో ఆ ఏరియాలో ఉన్నటువంటి అధికారులకి, పెత్తనందారులకి, ప్రతి ఒక్కరికి కూడా, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క తాకీదు లేదా ఉత్తరము మరి పంపించడం జరిగింది ప్రియులారా. పంపించినప్పుడు అందులో ఏమని లిఖించబడి ఉందంటే నాబోతు అనేటువంటి వ్యక్తి మరి రాజుగారి యొక్క మాట వినట్లేదు కనుక ఈయనను రాళ్లతో కొట్టి చంపవలెను. రాజుగారి మాటను తిరస్కరించారు, రాజుగారి ఆజ్ఞలను తిరస్కరించారు కనుక ఈ యొక్క వ్యక్తిని మీరేం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. ఒకరికి ఇద్దరికి ఆ విషయం తెలిసాక ఆటోమేటిక్గా అంతా స్ప్రెడ్ అయిపోద్ది కదండి, అందరికీ తెలిసిపోయిందంట. నాబోతు గారు ఉన్నటువంటి ఏరియాలోనికి ఈ యొక్క ప్రజలు రాళ్ళతో వచ్చి ఆయన కొట్టడం స్టార్ట్ చేశారంటండి. కొట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఈయన ప్రాణ భయంతో పరిగెడుతూ ఉన్నారనమాట. రాళ్ళతో కొడుతుంటే మరి ఒక రాడ్ అంటే తగిలి కింద పడిపోద్ది. అందరూ కొట్టేటప్పటికి ఏమవుద్ది? స్కిన్ చిట్లిపోద్ది కదండి, బ్లడ్ కారుతూ ఉంటుంది. మరి ఆటోమేటిక్గా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రాళ్ళతో కొడుతున్నటువంటి సందర్భంలో ఈయన ప్రాణ భయంతో నేనేం చేశానని మీరు కొడుతూ ఉన్నారని అడుగుతూ ఉన్నారనమాట. అడుగుతుంటే అక్కడ కొంతమంది చెప్పారంట, రాజుగారి ఆజ్ఞను దండన ప్రకారం మిమ్మల్ని రాళ్ళతో మేము కొడుతూ ఉన్నాము అనేసి ఎవరో కూడా తగ్గకుండా రాళ్ళతో కొడుతూ ఉన్నారంట ప్రియులారా. రాళ్ళతో కొడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈయన ప్రాణ భయంతో నాబోతు గారు పరిగెత్తుకుంటూ తన ద్రాక్ష తోట చుట్టూ పరిగెడుతూ చివరికి ఆయన శరీరం అంతా చిట్లిపోయిందంటండి. రక్తం కారుతూ ఉందంట, సొమ్మసిల్లిపోయి ఇంకా ఓపిక లేక తన పొలం దగ్గర తను కుప్పకూలిపోయి